నేను నన్ను క్షమించమని కొన్ని వందల వేల సార్లు బతిమాలాను. ఏం చేసిందావిడ? ఓ, అందుకు మీరిప్పుడు పగ సాధిస్తున్నారు. రే, అంత నీచమైన బుద్ధి నాకు లేదురా. తను చేసిన పనికి ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయిపోయారు. ఆవిడికి ఎంత ఆవేశం వస్తే అంతగా పేట్రేగిపోతుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. అసలు ఎవరిని అంటున్నామో కూడా ఆలోచించదు. అంత ఆవేశం పనికిరాదురా. అన్నిటికంటే ముఖ్యంగా తను వచ్చింది నా మీద ప్రేమతో కాదు. చేసిన తప్పు తెలుసుకొని అయ్యో తొందరపడి తప్పు చేశాను అని గిల్ట్ ఫీల్తో వచ్చింది, అంతే. మీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు వస్తారు బాసు? అయినా మీరేంటి ఇలా ఆలోచిస్తున్నారు? రే, నా మీద ప్రేముంటే నేను తప్పు చేశాను, నా తప్పు తెలుసుకున్నాను అని పశ్చాత్తాపడినప్పుడే నా గురించి ఆలోచించి నన్ను క్షమించి ఇంటికి తిరిగొచ్చుండేది. అప్పుడావిడ అసలు నా గురించే ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఆవిడ వైపు తప్పుంది అనగానే టక్కున జంప్ చేసి వచ్చేసింది. నా మీద ప్రేముంటే ఇన్నాళ్ళు నన్ను బాధ పెట్టేది కాదు కదరా. బాసు, ప్రేమ ఉండబట్టి మేడం బాగా హర్ట్ అయ్యారు. అలా హర్ట్ అవ్వడం వల్లే మీ మీద అంత కోపం చూపించారు. అది మీరు అర్థం చేసుకోవాలి. వద్దురా బాబు, ఇప్పటికే జీవితం బాగా అర్థమైంది. ఇక ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి ఊసు ఎత్తొద్దు. నేనేంటో నా బతికేంటో అన్నట్టుంటాను. ఎందుకొచ్చింది ఈ కర్మ? బాసు, ఏంటిది? మీరేనా ఇలా మాట్లాడేది? నేనేరా. నాతో ఇలా మాట్లాడిస్తుంది మీ మేడం గారు. నాకు 10 జన్మలకు సరిపడా జ్ఞానాన్ని, బుద్ధిని బాగా ప్రసాదించింది. చాలురా బాబు, చాలు. సర్లే, రిలాక్స్ అవ్వండి. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంది, తీసుకొస్తాను. ఏమండి, మధు అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. అక్కడ వాళ్ళేమన్నారో పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఈ రాత్రికి నిద్ర కూడా పట్టదు. ఒకసారి మధుకి ఫోన్ చేయండి. తీసుకోండి. అరే, మధు ఫోన్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్టుందిరా. ఏమండి, అల్లుడి గారికి ఫోన్ చేసి మాట్లాడండి. వద్దు రమణి, అల్లుడికి ఫోన్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. రామా, అలా అనుకుంటే ఎలారా? మధు ఫోన్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళింది. ఇక నీ అల్లుడికి ఫోన్ చేస్తేనే కదా తనతో గాని మీ అల్లుడితో గాని మాట్లాడడానికి అవుద్ది. వద్దమ్మా, అల్లుడి గారికి ఫోన్ చేయాలంటే నాకు అదోలా ఉంది. పోనీ రాజారావు అన్నయ్యకి ఫోన్ చేస్తారా? వాడికి ఫోన్ చేసి ఏమని మాట్లాడతాం? ఈ గొడవ జరిగాక వాడు కూడా మన మీద కాస్త కోపంగానే ఉండుండొచ్చు, లేకపోతే బాధపడి ఉండుండొచ్చు. అందుకే వాడు ఫోన్ చేయలేదు. రాజా ఫోన్ చేయకపోతే ఏమిట్రా, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేయడానికి నాకు మొహం చెల్లాలి కదమ్మా. చూడండి, అన్నయ్యకి ఫోన్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే అల్లుడు గారికే చెయ్యండి. ఇంత జరిగాక అల్లుడు గారితో మీరు మాట్లాడకపోతే బాగోదు. అల్లుడు గారికి నా ముందు గొడవ జరగడం అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. బాగా ఇబ్బందిగాను అవమానంగాను ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అల్లుడి గారికి ఇబ్బందిగా ఉంటుంది రమణి. నువ్వన్నది నిజమేరా, కానీ మాట్లాడకుండా ఉండకూడదు కదా. ఫోన్ చేయి, పర్లేదు. వద్దమ్మా, ప్లీజ్ అండి, ఫోన్ చేయండి. అక్కడి నుంచి ఏ కబురు తెలియకపోతే మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధగా ఉంటుందండి. నీ అల్లుడికి ఫోన్ చేయిరా, లేకపోతే ఫోన్ ఇటువు, నేను చేస్తా. వద్దులే అమ్మా, నువ్వు మాట్లాడితే నేను అల్లుడి గారిని ఏదో దూరం పెట్టానను, అపార్థం చేసుకుంటున్నానను తప్పుగా అనుకోవచ్చు. నేనే మాట్లాడతానులే. ఎవరు బాసు?
మామయ్య గారు కాల్ చేస్తున్నారు. ఎవరు? రామచంద్ర బాబాయ్య? హ్మ్, మరి తీసి మాట్లాడండి. లేదులేరా, ఆయనతో మాట్లాడడం నాకు ఇబ్బందిగా ఉంది. బాసు, అవాయిడ్ చేస్తే మర్యాద కాదు, మాట్లాడండి. వద్దురా, ఏమని మాట్లాడతాను? అలా అనుకుంటే ఎలా బాసు? మాట్లాడండి. వద్దులేరా, కాల్ కూడా కట్ అయిపోయింది. ఏంటండి ఫోన్ తీయలేదా? బాసు, కాల్ కట్ అవుతే ఏమవుతుంది? మీరు కాల్ చేసి మాట్లాడండి. రే, నిన్నటి వరకు నేను ఆయన ముందు చాలా గౌరవంగా బతికానురా. ఈరోజు పరువు పోయింది. ఏ మొహం పెట్టుకుని ఆయనతో మాట్లాడను? మీరేమన్నా వీడియో కాల్ చేస్తున్నారా మొహం కనబడ్డానికి? మాట్లాడండి, పర్లేదు. రే, చిరాకు పెట్టుకు, నోరు మూసుకునుండు. నువ్వనుకున్నట్టే మీ అల్లుడు కాస్త నొచ్చుకున్నట్టే ఉన్నాడ్రా. నీ ఫోన్ తీయడానికి కూడా ఇష్టపడడం లేదు. అవునమ్మా, మధు తొందరపడి అపార్థం చేసుకోవడం వలన అల్లుడి గారు బాగా డిస్టర్బ్ అయి ఉంటారు. ఇప్పుడు అక్కడ మధు అత్తగారు మామగారు ఏమన్నారనే దానికంటే అల్లుడి గారు మధుతో ఎలా ఉన్నారన్నదే నాకు బెంగగా ఉంది. సరేలేరా, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ మనమే ఏదేదో ఊహించుకొని బాధపడిపోతూ ఉండడం ఎందుకు? పొద్దున్నే మనమందరం కలిసి ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇంత గొడవ జరిగాక మనం వెళ్ళి మాట్లాడకపోతే మర్యాదగానూ ఉండదు, పరిస్థితి ఏంటో మనకి తెలీదు. అలాగేనమ్మా, పొద్దున్నే వెళ్దాం. అబ్బా, ఆకలి దంచేస్తుందేంటి? అసలు ఏం మనిషివే నువ్వు? ఇన్ని ప్రాబ్లమ్స్ లో, ఇంత బాధలో కూడా నీకు ఆకలి ఎలా వేస్తుంది? ఎవరికైనా దిగులతోటి ఆకలి నిద్ర రాకూడదు. నీకు మాత్రం ఏంటో తిండి విషయంలో ఏమాత్రం తగ్గవు. ఆయన ఎప్పుడొస్తారో, ఎప్పుడు భోంచేస్తారో? ఉహుం. ఆయన వచ్చేంతవరకు భోంచేయకూడదు, వెయిట్ చేయాలి బాల. అక్కడ మేడం మీకోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. రే, నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. ఆవిడ గారి సంగతి నీకు తెలీదు. ప్రపంచం కూలిపోతున్నా, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తున్నా అస్సలు ఏ మాత్రం వాటి గురించి ఆలోచించకుండా బతికినన్నాళ్ళు సుష్టిగా భోంచేసి హాయిగా ఉండాలనుకునే రకం. నాకు తెలిసి ఆవిడ గారు బకాసురుడి వంశంలో పుట్టుంటుంది. బాగా సుష్టిగా తినుంటుంది. నువ్వేం ఫీల్ అవ్వు. ఇలా కాదులేండి, నేనే మేడంకి ఫోన్ చేస్తాను. హలో, ఇదేంటిది? మేడం వాయిస్ మరీ ముసలి వాయిస్ లాగా వినపడుతుంది. అమ్మ మధు, ఎవరు మీరు? అమ్మ మధు, నేను రూత్రన్నేని. మీ వాయిస్ ఏంటమ్మా మరి ముసలి వాయిస్ లాగా అయిపోయింది? ఒరే అడ్డగాడిదా, ముసల్దాని మాట్లాడితే ముసల్దాని వాయిస్ కాకుండా పడుచు వాయిస్ వినపడుతుందిరా. నేను అలివేణిని మాట్లాడుతున్నాను. అమ్మ మీరా? మధు గారికి ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీశారేంటి? మధు గారు సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. మధు మీ సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంది, కానీ మధు ఫోన్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఓ అవునా? అన్నట్టు ఒరే, జరిగిన గొడవ గురించి నీకేమైనా తెలుసా? గొడవ? గొడవ ఏం జరిగిందమ్మా? నాకేం తెలీదే. ఓహో, నీకు తెలీదా? తెలీదమ్మా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏంటి పరిస్థితి? తెలియనప్పుడు నీకెందుకురా ఈ వివరాలు? నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్. బస్సు మేడం ఫోన్ని పుట్టింటోనే విడిచిపెట్టి వచ్చేసినట్టున్నారు. పెద్దావిడ గారు మాట్లాడారు. మీరు ఒకసారి గౌరీకి ఫోన్ చేసి మధు మేడంకి ఇవ్వమని చెప్పి మాట్లాడండి. రే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు?
మాట్లాడని అంటున్నాను కదా. మీరు మరీ పాత రూపాయలుగా తయారయ్యారేంటండి? సరే, నాకు తప్పేదేముంది, నేనే గౌరీకి ఫోన్ చేస్తాను. హలో రూతర్ సారు, ఆ గౌరీ, మేడం గారు భోంచేశారా? ఇందాకే భోంచేయడానికి రమ్మని పిలిచాను. అయ్యగారు వచ్చాకే భోంచేస్తానన్నారు, ఇంకా రాలేదు. సార్ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. మేడంకి సార్కి ఇద్దరికి కలిపి భోజనం తీసుకెళ్లి సార్ గదిలో పెట్టేసి. అలాగే. బాసు, మీ ఇద్దరికి భోజనం తీసుకెళ్లి పెట్టమని చెప్పాను. మీరు వెంటనే బయలుదేరండి. రే, ఊరికే నన్ను ఇందాకటి నుంచి చిరాకు పెడుతున్నావు. నేను వెళ్ళను, ఆవిడ గారు తింటారులే. నాకు ఆకలేస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు. మీకన్నా పిచ్చా అండి? అక్కడ మేడం భోజనం చేయకుండా వెయిట్ చేస్తుంటే మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టమంటారేంటి? రే, నువ్వు ఫుడ్ ఆర్డర్ పెడతావా లేదా? పెడతాను లేండి, పెట్టక చేస్తానా? ఏం తింటారు? ఏదో ఒకటి తింటాను. గడ్డేమైనా ఉంటుందేమో కనుక్కుంటాను. మీకు గడ్డి అయితేనే పర్ఫెక్ట్. ఏంటి గౌరీ, భోజనాలన్నీ అయిపోయాయి కదా, కిచెన్ సర్దేలేదా? ఇప్పుడేంటి కొత్తగా ట్రే పట్టుకుని పైకెళ్తున్నావు? ఎవరికి తీసుకెళ్తున్నావు? ఇంకెవరికమ్మా, చిన్నమ్మగారు ఇంకా భోంచేయలేదు. చిన్న మేడంకి చిన్నసారికి భోజనం తీసుకెళ్తున్నాను. దానికి కావాల్సి వస్తే కిందకొచ్చి తింటుంది. నువ్వేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావు? అక్కడ పెట్టు. చిన్నసారు రూతర్ గారి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. రూతర్ గారు ఇందాక ఫోన్ చేసి మేడంకి సార్కి భోజనం తీసుకెళ్లి పైన పెట్టు, సార్ కాసేపట్లో వస్తారని చెప్పారండి. అవునా? వస్తే ఇక్కడే తింటారులే, అక్కడ పెట్టు. మొత్తం సర్దేశానండి, అక్కడికి తీసుకెళ్లి పెడతానులే. మళ్ళీ ఇవన్నీ కడుక్కుంటూ సర్దుకుంటూ ఎక్కడ కూర్చోను? పొద్దునుంచి ఒకటే పని. జరగండి. చూసావరా దాని పొగరు? దీనికి కూడా నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. నువ్వు అస్తమాను రాశిరంపాన పెడుతుంటే ఏం చేస్తుంది? తాడు కూడా పామై కరుస్తుంది నిన్ను. ఎచ్చి నోర్మే ఉండు, దీని సంగతి తర్వాత చెప్తాను. పద. అమ్మగారు, ఇదిగోండి భోజనం. రూతర్ గారు ఫోన్ చేశారమ్మా, సార్ వస్తారంట, మీకు భోజనం పెట్టమన్నారు. సార్ వస్తానన్నారంటనా? వస్తారనే రూతర్ గారు చెప్పారు. సార్ మాట్లాడారా నీతో? లేదమ్మా, రూతర్ గారే మాట్లాడారు. సరే, భోజనం ఇక్కడ పెట్టండు. అలాగే అమ్మా. చికెన్ లెగ్ పీస్, ఈ భోజనం, ఇవన్నీ చూస్తుంటే ఆకలి మరింత రెచ్చిపోతుంది. ఈయన ఎప్పుడొస్తారో ఏంటో. వద్దు, దీన్నే చూస్తూ ఉన్నామంటే తినేయాలనిపిస్తుంది. అస్సలు తినకూడదు. ఏమైనా సరే ఇవాళ ఆయన వచ్చాకే భోంచేయాలి. ఏంటి మేడం, భోజనాలు మీరు కిందకొచ్చి చేరా? పైకే తెప్పించుకుంటారా? భోజనం తీసుకురమ్మని నేను చెప్పలేదండి, తీసుకొచ్చి పెట్టారు.
అయినా గదికి తీసుకొచ్చి తింటే తప్పేంటి? ఎంత జరిగినా బుద్ధి రాలేదన్నమాట. అసలు నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు కాస్తైనా తెలిసొస్తుందా? నా జీవితం గురించి నాకు బాగా తెలుసు, కానీ మీరేం కంగారు పడకండి. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ప్రశాంతంగానే నిద్రపోతానే. నీ జీవితానికి ప్రశాంతత లేదు. నీ జీవితం గురించి నీకేదో పెద్దగా తెలుసు అనుకుంటున్నావు గాని నీకేమీ తెలియట్లేదు, అర్థం అవట్లేదు. అసలు నీకు పెళ్ళైన నాటి నుంచి నీ జీవితంలో ఏమేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. వద్దనుకుంటే పెళ్లి జరిగింది. తీరా ఇంటికొచ్చాక వాడి కనీసం నీతో నిలబడి హారతి అందుకోవడానికి కూడా సిద్ధపడలేదు. సరే సచ్చి చెడి ఏదో మీ అత్తగారు హారతులిచ్చి నిన్ను కోడలిగా లోపలికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నెన్ని గొడవలయ్యాయో. నీతో కలిసి వాడు ఉండడానికి కూడా ఇష్టపడకుండా నిన్ను సపరేట్గా గదిలో పెట్టాడు. ఏదో ఇన్నాళ్ళు మ్యాజిక్లు చేసి ఎలాగోలో వాడితో కలిసి మొక్కుబడిగా కలిసి ఉంటున్నట్టు ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారు. కానీ మీ ఇద్దరికీ శోభనం ముహూర్తం కూడా కుదరలేదు. 6 నెలలు వాయిదా పడింది. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సిందేంటి? మీ ఇద్దరు కలవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అర్థం చేసుకుని నీ దారి నువ్వు చూసుకో. నా దారి నేను చూసుకోగలను, మీరేం చెప్పక్కర్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకో. కాలం గడుస్తున్న కొద్దీ గడ్డు కాలం అయిపోద్ది నీకు. బామ్మగారు, మీరు నా మంచి ఏం కోరుకోక్కర్లేదు. మీరు ఎంత మంచోళ్ళో, ఏ మాత్రం మంచి కోరుకుంటారో నాకు బాగా తెలుసు. మీ గురించి నాకేం తెలియదనుకుంటున్నారా? మీరు మీ కొడుకు కలిసి పన్నుతున్న కుట్రలు నాకు తెలియదనుకుంటున్నారా? ఏం కుట్ర పన్నుతున్నావు? ఒక్కటా రెండా? నేను ఈ ఇంటి కోడలవ్వడం మీ గిట్టలేదు. దాంతో మీ కొడుకుతో కలిసి మమ్మల్ని విడదీయడానికి రకరకాల ప్లాన్స్ వేశారు. బెంగళూరులో మనుషుల్ని పెట్టి కొట్టించడం, మా మధ్య అబద్ధాలు తీసుకురావడానికి ప్రయత్నించడం, మా ఇంట్లో మా నాన్న మీద ఒత్తిడి తీసుకురావడం, మా అక్క జీవితాన్ని అడ్డుపెట్టుకొని నన్ను టెన్షన్ పెట్టాలనుకోవడం, ఇలా ఒకటా రెండా బోలెడున్నాయి. ఏంటి, ఇవన్నీ నాకెలా తెలుసని షాక్ అయిపోతున్నారా? అన్నీ తెలుసు. అమ్మో, దీనికి దేవకి గురించి తెలిసిపోయిందో ఏంటో. ఇది మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉందా? మీరు మీ కొడుకు చేసిన దుర్మార్గాలన్నీ నాకు ఎప్పటి నుంచో తెలిసినా సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? అత్తగారి మొహం చూసి. మీరు ఎలా ఉన్నా అత్తగారు నన్ను అమ్మలా ఆదరించారు, అంతే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే కోపం ఉంది కానీ మొన్నటి వరకు నన్ను బాగానే చూసుకున్నారు. ఈ కోపం కూడా 4 రోజులే ఉంటుంది, ఆ తర్వాత కరిగిపోతుంది. కానీ మీ గురించి, మీ కొడుకు గురించి అత్తగారికి చెప్తే ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. వయసైన కాలంలో ఎక్కడికెళ్ళి బతుకుతారులే అని నేనే చెప్పకుండా ఉన్నాను. కన్న తల్లి ఇలాంటిది అని తెలిస్తే అత్తగారు హర్ట్ అవుతారు కదా. పాపం, ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను. ఇప్పటికైనా నా జీవితం గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి. ఇంతదాకా వచ్చాక ఇంకా నేనెందుకు భయపడాలి? చెప్తున్నా చూడు, నిన్ను వాణ్ణి విడదీసి తీరుతా. ఏంటి, ఛాలెంజ్ విసురుతున్నారా? అవునే, ఛాలెంజే. ఇదిగోండి, అసలు మీ మనవాణ్ణి చేసుకోవాలని నేను అస్సలు అనుకోలేదు. ఆ దేవుడు ముడిపెట్టాడు. ఆయన వేసింది నా మెళ్ళో 3 ముళ్ళే గాని అవి 100 ఏళ్ల బంధం. మీరు కాదు కదా. మీలాంటి చెత్త బుద్ధున్నా 100 మంది కలిసినా ఏమీ చేయలేరు.
ఏం కూసావే? కుయ్యడం కాదు ఎక్కువ మాట్లాడారంటే నాలుగు కోసేస్తాను. ఇంతవరకే మీకు మర్యాద. ఏదో వయసులో పెద్దవారని ఇప్పటి వరకు మర్యాద ఇస్తూ వస్తున్నా. నా కాపురంలో నిప్పులు పోయాలనుకుంటే మాత్రం నేను నిప్పులు చెరగాల్సి ఉంటుంది. చూస్తానే మీ ఇద్దరు ఎలా కాపురం చేస్తారో, ఎలా కలిసి ఉంటారో చూస్తాను. చూడండి, చూద్దాం. కానీ ఒక షరతు. ఏంటి? నా కాపురం కూల్చేయడానికి నాకే షరతులా? అవును, రేపు నువ్వు నాతో పోటీ పడి గెలవలేక నా గురించి నా కూతురికి చెప్పి నన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తావు. అలా చేయకుండా ఉంటే నేను పోటీకి రెడీ. నేను మీ అంత దుర్మార్గురాల్ని కాదు. మేడం అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారంట. వెళ్ళండి, వెళ్ళి మేడంతో కలిసి ఫోన్ చేయండి. ప్రశాంతంగా మేడం గారిని కలిసి రాజీకొచ్చి కాస్త తినండి.